చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. సినిమా ఇండస్ట్రీలో ఉన్న మనిషిని నమ్మి ఆ మనిషి దగ్గరే నేను 23 లక్షలు 22 లక్షలు చీటీలు కట్టాను, ఆ మనిషి మోసం చేసింది అని చెప్పి చాలాసార్లు చెప్పారు ఇప్పుడు. అవునండి. బట్ ఆ మనిషి ఎవరో రివీల్ చేయట్లేదు మీరు. అందరు తెలుసండి ఆ మనిషి ఒక దేవతన సీరియల్లో చేసింది. ఓకే. మంచి నంది అవార్డు విన్నర్ ఆమె. ఇంకా ఆమె నంది అవార్డ్స్ కూడా వచ్చాయి, చాలా అవార్డ్స్. ఆమె గ్రేట్ పర్ఫార్మర్ అండి. మరి ఇలా ఎందుకు పర్ఫామ్ చేస్తుందో మాకు తెలియట్లేదు. ఆమె ఇప్పుడు ఏమంటున్నారు డబ్బులు అడిగితే? కోర్టులో కేసు నడుస్తుందండి. అసలు ఇంకేమని తెలియట్లే. ఇంక అందరూ వదిలేశారు. మంచి వాళ్ళు ఎందుకు చాలా అప్పట్లో అయితే చాలా పెద్ద ఫేమ్లో ఉన్న వాళ్ళు కూడా పోతే పని 3 లక్షలు 5 లక్షలు మనం కేర్ చేయొద్దు, వదిలేసి మన ఫేమ్ పోతుంది, ఒక సిసిఎస్కి వెళ్తే మన పరువు పోతుంది అని చెప్పి చాలామంది డ్రాప్ అయిపోయారు. మనమైతే ఊరికే రాలేదు అంటే డబ్బులు ఊరికే రాలేదు. మనం ఎందుకు ఇది చేయకూడదు, మనం వెళ్దాము. మనం తప్పు చేస్తే భయపడాలి, మనం తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి అని చెప్పేసి చాలాసార్లు తిరిగాను. మీ నెంబర్ ఇంట్లో కూడా నేను పడుకోకపోతుండే, వెళ్ళి సిసిఎస్ ముందు నాంపల్లి అక్కడ పడుకుంటుండే కారులోనే. అంత నిద్ర పట్టేది కాదు, టెన్షన్. ఆమె ఎప్పుడు వచ్చేది, ఏమైద్ది, మనకు డబ్బులు వస్తాయా ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే అప్పట్లోనే 23 లక్షలు 24 లక్షలు అంటే మామూలు మాట కాదండి. ఇప్పట్లో 2 కోట్లు 3 కోట్లు ఈజీగా వస్తుంది. అప్పుడు ఎందుకంటే ఫుల్ షూటింగ్ బిజీ కాబట్టి 4 డబ్బులు పిల్లల కోసం ఉంటాయి, మనకి ఒక ఇల్లు కట్టుకున్న ఎంత చేయాలి, ఇట్లా ఇన్వెస్ట్ చేస్తే వస్తాయి కదా అని చెప్పి పెట్టుకున్నాం. బట్ మనకి ఇంకా రికవరీ అవ్వలేదండి. ఇంకా ఆశ వదిలేదు. నేను ప్రయత్నిద్దామని చెప్పి ఇంకా కష్టపడుతూనే ఉన్నాను, వెళ్తూనే వస్తున్నాను. బట్ ఇంకేం జరగట్లేదు. ఇంకా మీరు మెంటల్గా చాలా స్ట్రాంగ్. సో మీ స్టేట్ కాదు అంటే మీ స్టేట్ కాదు మీన్స్ ఏంటంటే ఈ లాంగ్వేజ్ రాదు. అవునండి. ఇక్కడ ఎవరూ తెలియదు, వచ్చారు, నిలదొక్కున్నారు, స్టార్ అయ్యారు, ఇబ్బందులు పడ్డారు, హీరోయిన్ అయ్యారు. ఇంత ప్రయాణం చేసి మెంటల్గా ఇంత స్ట్రాంగ్ ఉన్న మీరు కేవలం 22 లక్షల రూపాయల డబ్బులు నష్టపోయారని చెప్పి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేయబోయారా? అంటే అప్పట్లో నాకు అది బిగ్ అమౌంట్ అండి, అది చాలా బిగ్ అమౌంట్ అది నాకు. ఓకే. ఇప్పుడు ఎలా ఉంటాయి, ఎక్కడో కలుస్తారు, మీరు బాగున్నారా అండి అంటాం మనం. అందరు ఎట్లా పోగొట్టుకున్నారండి, అంత డబ్బులు ఎట్లా పోయినాయండి. 100లో 98% అట్లనే అడిగారు. నాకు ఇట్లా షేమ్ అనిపించింది. ఏంటి మీరు ఇంత తెలివి ఉండి ఎలా మీరు పోగొట్టుకున్నారు డబ్బులు? అవును, మీరు పోగొట్టుకున్నారు, మీరు మోసం చేయలేదు కదా. అది అర్థం కావట్లేదు. నేను పోగొట్టుకున్నా అదే మాట పోతుంది నాకు. మీరు మోసం చేస్తే మీరు గిల్టీ ఫీల్ అయ్యి ఏమైనా చేసుకోవాలి, మీరు మోసపోయారు. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది అన్నారు, ఏంటి ఎవరు పడితే వాళ్ళు నమ్ముతున్నారు, మీరు ఎట్లా పెడితే డబ్బులు మొత్తం పోయినాయి, ఏంటి ఫ్యూచరు, అది ఇది చాలా దొబ్బారు నన్ను. అది కూడా బాగా మెంటల్గా స్ట్రెస్ అయిపోయి ఇంకా అసలు బయటికి రాలేకపోయాను. నేను అసలు బయటికి ఎక్కడ అరే డబ్బులు పోయాయి, ఎట్లా పోయాయి, ఆమె ఎట్లా భలే మోసం చేసిందే మిమ్మల్ని, ఇలా అనేసరికి ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం బాగా మైండ్లో అయిపోయి స్టెప్ వేద్దాం అనుకున్నాను. మన ఇంట్లో చెడామడా కొట్టంగానే సరే అది డబ్బులే కాదు మనకి, ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది అని చెప్పేసి సో సెట్ రైట్ మెల్లగా సెట్ రైట్ అవుతున్నాం ఇంకంతే. ఓకే.